హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. మీలో ఈ రెసిపీ అంటే ఎంతమందికి ఇష్టం? సో ఇంకా లేట్ చేయకుండా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెడుతున్నాను. తర్వాత రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, అది స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి, ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత బిర్యానీకి కావలసిన మసాలాలు ఆకు, షాజీరా, లవంగం, యాలకులు, చెక్క, మిరియాలు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 10 దాకా జీడిపప్పు తీసుకొని అవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, ఒక 2 దాకా. నెక్స్ట్ 1 కప్ దాకా ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇవి ఒకసారి బాగా కొంచెం ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చి బఠానీ ఒక హాఫ్ కప్ దాకా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, తర్వాత సన్నగా కట్ చేసిన బంగాళదుంప ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి. కొంచెం మగ్గేదాకా మిక్స్ చేసుకొని నెక్స్ట్ హాఫ్ కప్ దాకా బీన్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కప్ దాకా టమోటా ముక్కలు అవి కూడా వేసినాక కొంచెం మిక్స్ చేసుకొని మొత్తం మగ్గేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మగ్గాక 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని 1 స్పూన్ దాకా బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇదంతా నెక్స్ట్ కొంచెం మగ్గాక ఇందులోకి మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు బియ్యం నానబెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేశాక ఒకసారి రైస్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలి. మనం ఏ గ్లాస్ అయితే రైస్ని తీసుకున్నామో ఆ గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ 2 గ్లాస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేశాను. ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ బౌల్ని రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తే రైస్ కుక్కర్ని టర్న్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ అనేది రెడీ అయింది, చూద్దాం ఎలా ఉందో. చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడానికి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా ఇంట్లో ఈ వెజిటేబుల్ బిర్యానీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.